హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది. సో అక్టోబర్ 12 తారీఖున దీని యొక్క ఎపిసోడ్ 1 రిలీజ్ అయిపోయిందనమాట. నేను ఆల్రెడీ ఎపిసోడ్ 1 చూసేసాను. సో ఇప్పుడైతే దీని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. ఆబ్వియస్‌లీ దానికి ముందు కొన్ని డీటెయిల్స్ మాట్లాడేసుకుందాం. సో 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోయిందనుకుంటా. సీజన్ 2 వచ్చి ఇప్పుడైతే సీజన్ 3 వస్తుంది. సో సీజన్ 3లో చూసుకుంటే ప్రస్తుతానికైతే ఎపిసోడ్స్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ కాలేదు కానీ బట్ 12 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. సో దాని గురించి తర్వాత అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తే ఇన్‌స్టాలో వాటిలో పోస్ట్ చేస్తాను. సో ఒక లుక్ చేసి ఉంచండి. ఇక తర్వాత స్టూడియో చూసుకుంటే సేమ్ సీజన్ 2 చేసిన జేసీ స్టాఫే. సో వాళ్ళే చేశారనమాట. సీజన్ 3 కూడా చూసుకుంటే సీజన్ 1 లాగా స్టూడియో మొత్తం ఏం తిరిగి రాలేదు. సో డోంట్ ఎక్స్‌పెక్ట్ టూ మచ్. సో ఇదనమాట ప్రస్తుతానికి చెప్పాలనుకున్న డీటెయిల్స్. ఇక దీని యొక్క ఎపిసోడ్ 1 ఎలా అనిపించిందంటే మాత్రం ఏం జెప్పాలి చెప్పండి? ఎపిసోడ్ 1లో జూసుకుంటే వాళ్ళు ప్రస్తుతానికైతే ఎటువంటి యాక్షన్ స్టఫ్ లేదు. సో, అందుకే వాళ్ళు యానిమేషన్ ఏం చేయకుండా స్లైడ్ షోలు పెట్టేసి, యానిమేషన్ చేయడానికి కొంచెం ఆగుతున్నారేమో యాక్షన్ సీన్స్ కోసం అనిపిస్తుంది. ఐ మీన్ మనకు ఆల్రెడీ తెలుసు దీన్ని డైరెక్ట్ చేస్తుంది ఎవరో కాదు. ఒక యానిమే యొక్క డైరెక్టర్. ఆయనైతే రొమాన్స్ యానిమేలు చేసే ఆయన. సో, అది ఫస్ట్ టైమ్ ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని పట్టాడు. సో, ఆబ్వియస్‌లీ పెద్ద ప్రాజెక్ట్ అంటే చాలా వర్క్ ఉంటుంది. యాక్షన్ యానిమేషన్ చేయడం అంటే చాలా కష్టం. సో, ఆయన ఎలా చేస్తాడు ఏంటనేది మనకి ఇప్పటికి క్లారిటీ లేదు. బట్ ప్రస్తుతానికి ఎపిసోడ్ 1 చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ అడిగితే మాత్రం డెఫినెట్‌లీ నాట్ అప్ టు ద మార్క్. ఎస్పెషల్లీ యానిమేషన్, స్టోరీ బోర్డింగ్ అండ్ డైరెక్షన్ వైస్. సో, యానిమేషన్ ఐ మీన్ ప్రస్తుతానికి ఎపిసోడ్ 1లో ఏం లేదు. మేబీ ఫ్యూచర్ ఎపిసోడ్స్‌లో వస్తుందేమో. సో, ఆ పార్ట్‌కైతే నేను జడ్జ్ చేయను. బట్ స్టోరీ బోర్డింగ్ అండ్ డైరెక్షన్ విషయానికి వెళ్ళిపోతే డెఫినెట్‌లీ నాకైతే నచ్చలేదు. లైక్ సీజన్ 2 అట్‌లీస్ట్ సీజన్ 2లో స్టోరీ బోర్డింగ్ బావుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైము డైరెక్షన్ బావుంటుంది. సో, ఎపిసోడ్ టు ఎపిసోడ్ చూస్తున్నంత సేపు పర్లేదనిపిస్తుంది. పేసింగ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఎపిసోడ్ 1 చూసానో ఎపిసోడ్ 1లో పేసింగ్ బాలేదు. స్టోరీ బోర్డింగ్ బాలేదు. డైరెక్షన్ మీడియాకోర్. సో, దాంట్లో దేన్ని పొగడాలనేది నాకైతే అర్థం కాలేదనమాట. బట్ ఎపిసోడ్ 1 చూస్తున్నంత సేపు ఒక్క థింగ్‌నైతే పొగడాలనిపించింది. అది చూసుకుంటే ఆర్ట్. సో, ఏదైతే ఆర్ట్ ఉందో చాలా స్ట్రాంగ్ అయితే ఉందనమాట. ఎస్పెషల్లీ క్లోజప్ షాట్స్‌లో చూసుకుంటే చాలా బావుంది ఆర్ట్ అయితే. లైక్ డ్రాయింగ్స్ ప్రతి డ్రాయింగ్స్ కూడా క్లోజప్ షాట్స్‌లో చాలా బావున్నాయి. ఆ థిక్ లైన్స్ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా వైబ్రెంట్‌గా, నీట్‌గా అనిపించాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ వన్స్ అవి జూమ్ ఔట్ అయినప్పుడైతే మళ్ళీ చాలా డిఫరెన్స్ కనిపించేస్తుంది. పర్టిక్యులర్‌లీ నాకైతే ఎపిసోడ్ 1 చూస్తున్నంత సేపు ఎప్పుడైతే గారో ఉంటాడో లాస్ట్ పోర్షన్ అంతా గారోదుంటుంది. సో, గారో గాడు వస్తాడు, మాట్లాడతాడు. వాడు వాకింగ్ చేసేటప్పుడు ఏదైతే యానిమేషన్ ఉందో చాలా స్టిఫ్ ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ అక్కడ చూసుకుంటే మనోడు అంటే మనకి బాగా జూమ్ ఇన్ ఉన్నంత సేపు, క్లోజప్ షాట్స్ ఉన్నంత సేపు బాగా కనిపించాడు గారో. బట్ వన్స్ జూమ్ ఔట్ అయిపోయి కొంచెం దూరంలో కనిపిస్తుంటే, ఆ ఆర్ట్ అంతా ఎళ్ళిపోయి స్మాల్‌గా లైన్స్ అయిపోయి, ఏదో మూవింగ్ కూడా చూసుకుంటే స్టిఫ్‌గా. సో, ఓవరాల్‌గా అసలు వర్కౌట్ అయిన ఫీలింగ్ కలగలేదు. ఎస్పెషల్లీ మనోడు ఆ సెల్‌లో నుంచి ఏదైతే బయటికెళ్తాడో, ఆ సీన్ అయితే హారిబుల్ అనిపించింది. అండ్ మిగతా సీన్స్ విషయానికి వెళ్ళిపోతే యానిమేషన్ ఐ మీన్ 24 మినిట్ ఎపిసోడ్‌లో చూసుకుంటే యానిమేషన్ హార్డ్‌లీ ఒక 2, 3 మినిట్స్ ఉంది యానిమేషన్, యాక్చువల్ యానిమేషన్. ప్రస్తుతానికైతే మొత్తం డైలాగ్ హెవీ అనమాట. ఎపిసోడ్ అంతా చూసుకుంటే మాట్లాడుతూనే ఉంటారు. మనకి ఎటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి నేను యాజ్ ఐ సెడ్ యానిమేషన్‌ని అయితే జడ్జ్ చేయను. బట్ ఉన్నంత వరకు యానిమేషన్ చూసుకుంటే చాలా స్టిఫ్‌గా అనిపించింది. సో, మేబీ వాళ్ళు యాక్షన్ ఎపిసోడ్స్‌లో స్మూత్ యానిమేషన్ ఆర్ ఫ్లూయిడిక్ యానిమేషన్ ఇస్తారేమో. ప్రస్తుతానికైతే చాలా స్టిఫ్ అనిపించింది. బట్ ఏదైతే 'ఫుబుకి' దగ్గర 1, 2 సీన్స్ ఉంటాయో ఆ 2 సీన్స్‌లో చూసుకుంటే కామిక్ యానిమేషన్ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ మధ్య మధ్యలో చూసుకుంటే వీళ్ళైతే లైక్ ఇది ఉంటుంది కదా! దీన్నేదో అంటారు. ఆహ్, కామెడీ, కామెడీ సీన్స్‌లో చూసుకుంటే ఏదైతే మన ఒరిజినల్ 1, 1 ఎవరైతే క్రియేటర్ 1 ఉంటాడో ఆయన గీసిన ఒరిజినల్ 'వన్ పంచ్ మ్యాన్' ఆర్ట్ ఏదైతే ఉంటుందో చిబి వెర్షన్స్ లాగా ఇదేంటిది చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. సో, ఆయనకి ఆర్ట్ పెద్ద రాదు కాబట్టి సో, దాని టైప్ అయితే పెట్టారనమాట కామెడీ సీన్స్‌లో. ఒక ట్రిబ్యూట్ లాగేమో చాలా బాగా అనిపించాయి ఆ సీన్స్ చూసుకుంటే. సో, పేసింగ్ చెప్పినట్టుగానే పేసింగ్ అయితే డెఫినైట్‌లీ నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. ఎపిసోడ్‌లో చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా చేసుండొచ్చు. మధ్య మధ్యలో కొన్ని కామిక్ సీన్స్ యాడ్ చేసి బాగా చేసుండొచ్చు అనిపించింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఎపిసోడ్ 1 అయితే ఇంప్రెసివ్ కాదు. బట్ ఆర్ట్ ఏదైతే ఉందో, ఏదైతే డ్రాయింగ్స్ ఉన్నాయో చాలా స్ట్రాంగ్‌గా అవుట్‌లైన్స్ కావచ్చు, క్లోజప్ షాట్స్‌లో నాకు చాలా బాగా అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ దీంట్లో పెద్ద గొప్పగా చెప్పుకోవడానికైతే ఏం లేదు. బట్ యాహ్!
మరీ తొందరగా జడ్జ్ చేయకూడదు. నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ద రియల్ స్టఫ్, ద రియల్ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయన్నమాట. సో, నేనైతే డెఫినెట్‌లీ వాటి వరకు వెయిట్ చేసి అప్పుడైతే చూస్తాను. లైక్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. సో, అప్పుడు ఇంకా డీటెయిల్డ్‌గా రివ్యూ అయితే ఇచ్చుకుందాం అనమాట. ప్రస్తుతానికైతే ఇది నా ఒపీనియన్ చూసుకుంటే. సో, యాహ్! నెక్స్ట్ వరకు అయితే వెయిట్ చేయాల్సుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ మనం మెయిన్ అసలైంది మాట్లాడుకోలేదు. సో, ఓపెనింగ్ అండ్ ఎండింగ్ విషయం మాట్లాడుకుంటే గనక, ఓపెనింగ్ డెఫినెట్‌లీ చాలా బాగుంది నాకైతే. ఓపెనింగ్ వైస్‌గా, సాంగ్ వైస్‌గా కావచ్చు, విజువల్స్ వైస్‌గా కావచ్చు, చాలా బాగున్నాయి. చాలా ఇంప్రెసివ్ అనిపించాయి. అట్ ద సేమ్ టైమ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ ఓపెనింగ్ మోస్ట్ లైక్‌లీ వేరే వాళ్ళు చేసుంటారు ఔట్‌సోర్స్‌లో. సో, కాబట్టి అంత బాగా వర్కౌట్ అయింది. ఎండింగ్ కూడా చూసుకుంటే ఎండింగ్ సాంగు బాగుంది. విజువల్స్ కూడా మొత్తం బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్స్ తోటి నింపేశారు. బ్యాక్‌గ్రౌండ్స్ చాలా బాగున్నాయి. సో, ఓవరాల్‌గా ఓపెనింగ్ అండ్ ఎండింగ్ అయితే ఇంప్రెసివ్ అని చెప్పాలి. త్రూ ఔట్ ద ఎపిసోడ్‌లో అన్నిటికంటే బాగా ఇంప్రెసివ్ అనిపించింది ఈ 2 థింగ్సే నాకైతే. ఇక తర్వాత మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే కామెడీ బిట్స్‌లో వాడిన మ్యూజిక్ అయితే బావుంది. అండ్ నార్మల్‌గా సస్పెన్షన్ ఆర్ టెన్షన్ సీన్స్‌లో వాడిన మ్యూజిక్ బావుంది. సో, ఓవరాల్‌గా మ్యూజిక్ ఈజ్ ఓకే. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అండ్ వాయిస్ యాక్టర్స్ సేమ్ అందరూ తిరిగొచ్చేసారు. సో, దాంట్లో కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అంతా బానే ఉంది. సో, నేనైతే నెక్స్ట్ ఒక 2, 3 ఎపిసోడ్స్ అయితే చూస్తాను. అప్పుడైతే మనం ఇంకా డీటెయిల్డ్‌గా దీని రివ్యూ మాట్లాడుకుందాం. సీజన్ 3 చూడొచ్చా? అవసరం లేదా? మాంగా చదువుకోవడం బెటరా అనేది. బట్ ఇప్పుడే చెప్పేస్తాను. మాంగా చదవడం 100 టైమ్స్ బెటర్. ఆల్రెడీ సీజన్ 3 ఫేట్ ఏంటో నాకు అర్థమైపోయింది. దాన్ని బట్టి చూసుకుంటే మాంగా చదవడం 100 టైమ్స్ బెటర్. సో, అది మీ ఇష్టం చదవాలనుకుంటే లేదో. నేనైతే ఇంకో 2, 3 ఎపిసోడ్ చూసి మీకో క్లారిటీ అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ బై ద వే ఇండియాలో చూసుకుంటే క్రంచ్ రోల్ అవైలబుల్ ఉంది. నేను దాంట్లోనే చూసా. ఆన్ టైమ్ రిలీజ్ అయిపోయింది. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మన నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.